నెక్స్ట్ వచ్చేసి మనకి ఫిరోజ్ షా తుగ్లక్ ఇతని టైంలో. నెక్స్ట్ వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్. సో ఫిరోజ్ షా తుగ్లక్ ఇతను వచ్చేసి చాలా అగ్రెసివ్ పర్సన్ అనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ లాగా చాలా అగ్రెసివ్ పర్సన్. ఇతను వచ్చేసి హిందువుల మీద విపరీతమైన వీక్ష చూపిస్తాడు హిందువుల పట్ల. కానీ మహమ్మద్ బిన్ తుగ్లక్ మాత్రం సెక్యులర్గా ఉంటాడు. అయినా ఇస్లాంలోకి చాలా మందిని మారుస్తాడు. మార్చినప్పుడు కూడా కొన్ని మార్కెట్ రీఫార్మ్స్ ఇవన్నీ కదా, అగ్రికల్చర్ రీఫార్మ్స్ ఇట్లాంటివి అవి అందరికీ ఇస్తాడు. ఓన్లీ ఇస్లాం కాకుండా అన్ని మతాల వారికి సమానంగా ఇస్తాడు. కానీ ఇతను మాత్రం కంప్లీట్గా ఎవరు ఫిరోజ్ షా తుగ్లక్ మాత్రం కంప్లీట్గా ఇతను వచ్చేసి ఎవరంటే వీక్ష చూపిస్తాడు అనమాట మిగతా వాళ్ళ పట్ల. ఓకేనా? సో ఇతనికి సంబంధించి మనం చూద్దాము. అపాయింటెడ్ కానై జహాన్. సో కానై జహాన్ మక్బుల్ ఏ తెలుగు బ్రాహ్మిన్ యాజ్ ఏ వాజిర్ ఆర్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ది ఢిల్లీ సల్తనత్ అనమాట. సో మీకు తెలుగు బ్రాహ్మణ్ అనే వర్డ్ ఎందుకు వచ్చిందంటే కాకతీయుల కాలంలో కొంతమంది ఎవరు మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో ఢిల్లీ తీసుకెళ్తారు, వాళ్ళని మొత్తాన్ని మార్చేస్తారు, ఇస్లాంలోకి మార్చేస్తారు. అందులో కాకతీయుల కాలం నుంచి వెళ్ళిన ఒక పర్సన్ తెలుగు బ్రాహ్మణ్ అనమాట. ఇతను వచ్చేసి మారిపోతాడు. ఇస్లాంలోకి మారిపోయిన తర్వాత అతన్ని ప్రైమ్ మినిస్టర్గా పెట్టుకుంటాడు. చాలా టాలెంటెడ్ పర్సన్ అనమాట ఇతను. అతనికి అన్నీ తెలుసు, అన్నీ చదివినవాడు, సలహాలు ఇవ్వడం కానీ ఆ రాజ్యం ఎలా పరిపాలించాలో మొత్తం తెలుసు అనమాట. అందువల్ల ఈ తెలుగు బ్రాహ్మణ్ణి ఇతను వాజిర్గా పెట్టుకుంటాడు. సో ఎవరు పెట్టుకుంటాడో వాజిర్. సో వాజిర్ అంటే ప్రధానమంత్రి అని. వాజిర్ అంటే ప్రధానమంత్రి. ప్రధానమంత్రి అంటే చక్రవర్తి, సుల్తాన్ తర్వాత ఇతనే అనమాట ప్రధానమైన వ్యక్తి. సుల్తాన్ తర్వాత ఇతనే ఉంటాడు. ఇతను ఎటువంటి సజెషన్స్ కావాలని ఏం కావాలని ఇతను అడుగుతాడు అనమాట. సో తెలుగు బ్రాహ్మణ్ణి ఇది అపాయింటెడ్ కానై జహాన్ మక్బుల్. సో ఇట్లా సో రాసుకోండి, ఈ పాయింట్ రాసుకోండి ఇక్కడ. సో ఇతను తెలుగు బ్రాహ్మణుడిని, ఆయన పేరు ఏముండదు, జస్ట్ అది ఇది కూడా రాసుకునే అవసరం లేదు, కానీ అది రాసుకోండి. వాజిర్ అంటే ఏంది రాసుకోండి, అదొకటి రాసుకోండి, మిగతా అవసరం లేదు. సో ఇతని టైంలో మెయిన్ ఈవెంట్ అనమాట అది. తెలుగు బ్రాహ్మణ్ నేమ్ ఇది అంటే ఒరిజినల్ నేమ్ లేదు, మామూలు నేమ్ అయితే ఇదే కానై జహాన్ మక్బుల్. సో అంటే అతన్ని ఇక్కడ తీసుకెళ్ళి మార్చేస్తారు, ఇస్లాంలోకి మార్చేస్తారు. మార్చేస్తే దానికి పేరు పెట్టాలి కదా, ఇస్లాం పేరు పెట్టాలి కదా. సో కాబట్టి ఇట్లా అనమాట. ఇప్పుడు హిందూస్ నుంచి క్రిస్టియన్స్లో మారిపోతారు. సో వాళ్ళ పేర్లు మారిపోతాయి. సో నిన్నదాకా పిలిచే సురేష్ని డానియల్ అయిపోతాడు. సో నేమ్స్ మార్చేసుకుంటారు మతంలో మారిన తర్వాత, కొంతమంది అలానే ఉంచుకుంటారు. సో కాబట్టి అప్పట్లో ఇస్లాం మతంలో మారిన తర్వాత పేరు వచ్చేసి కానై జహాన్ మక్బుల్ అనమాట. అతను ఒక తెలుగు బ్రాహ్మణు, తెలుగు ప్రాంతానికి సంబంధించిన బ్రాహ్మణుడు అనమాట. అతను ఇస్లాంలోకి మార్చి అతన్ని వాజిర్గా పెట్టుకుంటాడు. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఇక్కడ ఇమేజ్లో కనిపించే వ్యక్తి ఫిరోజ్ షా తుగ్లక్. ఫిరోజ్ షా తుగ్లక్ మనకి పర్షియన్ కింగ్స్ లా అనిపిస్తాడు. ఇది చూడండి, ఇక్కడ ఈ ఎక్స్టెండ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ ది హెరిడిటరీ టు ది ఆర్మీ అండ్ నోబిలిటీ. సో ఆర్మీలో పనిచేసే అధికారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా వారసత్వంగా రావచ్చు అనమాట ఇక అధికారులు ఇస్లాంలోనే. అంటే ఇతను ఎవరిని హిందువులు ఎవరిని రానివ్వడు. ఇండియన్ ముస్లిమ్స్ కూడా ఇతను యాక్సెప్ట్ చేయడం అనమాట. ఇండియన్ ముస్లిమ్స్ అంటే ఎవరు? ఇండియన్ ముస్లిమ్స్ అంటే ఎవరంటే ఇక్కడ ఉండి కన్వర్ట్ అయిన వాళ్ళు. సో హిందువులు ఎవరైతే ముస్లింగా మారుతారో వాళ్ళని ఇండియన్ ముస్లిమ్స్ అంటారు. అర్థమైందా? కన్వర్షన్ అనేది వాళ్ళు వాళ్ళకై సొంతంగా చేసుకోరు, బలవంతంగా చేయిస్తారు, బలవంతంగా మత మార్పిడులు చేయిస్తారు. వాళ్ళని ఇండియన్ ముస్లిమ్స్ అంటారు. నాన్ తుర్క్స్ అంటే తుర్కులు కాని వాళ్ళు, అంటే ఇండియన్ ముస్లిమ్స్ వీళ్ళందరూ వస్తారు మిగతా వాళ్ళు. కాబట్టి ఇతను ఏం చేస్తారంటే వారసత్వం అనమాట, వారసత్వం. సో వారసత్వం అనేది ఇతను కొనసాగిస్తాడు. ఎవరెవరికంటే ఒకటి వచ్చేసి ఆర్మీ సైనిక అధికారులు, సైనిక అధికారులకి అలానే నోబుల్టీ. నోబుల్స్ అంటే ఎవరు? ల్యాండార్డ్స్, అందరు అధికారులు, ప్రముఖమైన వ్యక్తులు అనమాట. అతను రాజ్యంలో ఉంటారు కదా, ఇప్పుడు ఆ స్థానంలో చాలా మంది వ్యక్తులు ఉంటారు నోబుల్స్. సో వాళ్ళందరూ అనమాట వాళ్ళని నోబుల్స్ అని చెప్పేసి పిలుస్తారు. అర్థమైందా? ప్రముఖ అంటే అధికారులు అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట. సో అధికారులను రాసుకోండి, ప్రధాన అధికారులు మళ్ళీ లేదా మత పెద్దలు. సో ఢిల్లీ సుల్తాన్లు మొఘల్ టైంలో నోబుల్స్ ఉంటారు, నోబిలిటీ అంటే వీళ్ళు ఆ స్థానంలో ఉంటారు అనమాట. 20-30 మంది ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే రాజు యొక్క సలహాలు ఓటింగ్ లాగా అతను ఏదైనా చెప్పాడు అనుకోండి, దాన్ని పాటించాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు కదా, ఇట్లా అనమాట. ఇలా ఉంటారు వాళ్ళందరూ నోబుల్స్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ నోబుల్స్ మొత్తం కూడా ఇస్లాంకి సంబంధించిన వాళ్ళే ఉంటారు అనమాట సుల్తాన్ పక్కన. నెక్స్ట్ సైనిక అధికారులు, వీళ్ళిద్దరికి మధ్య వారసత్వం తీసుకొస్తాడు. ఎవరు? కొనసాగిస్తాడు. ఇప్పటివరకు వచ్చినటువంటి వారసత్వాన్ని ఇంకా కొనసాగిస్తాడు అనమాట. అంటే ఇతను టాలెంట్ని బట్టి అవన్నీ లేకుండా వారసత్వం. సో మహమ్మద్ బిన్ తుగ్లక్ మాత్రం టాలెంట్ని చూసే ఇచ్చాడు, ప్రతిభను చూసే అధికారుల్ని వీళ్ళందరూ ఇస్తాడు, తీసుకుంటాడు. కానీ ఇతను మాత్రం ఓన్లీ వారసత్వాన్ని మాత్రమే ఇస్తాడు. అతను టాలెంటెడా కాదా పక్కన పెట్టేస్తే వాళ్ళ వారసత్వం పరంగా వస్తుంది. దీని అర్థం ఏంటి? ఇప్పుడు ఇస్లాం మాత్రమే ఉంటాడు సైనిక అధికారులు, ప్రధాన అధికారి, ఇంక ఇస్లామే కొనసాగుతుంది అనమాట. సో హిందూ వ్యక్తులకి ఇవ్వడు. కానీ ఇతను చేసినటువంటి గొప్ప విషయం ఏంటంటే తెలుగు బ్రాహ్మణ్ అతను మార్చి మరీ తీసుకుంటాడు. చాలా చదువుకున్న వ్యక్తి కావచ్చు, ఆయన రాజ్య విస్తరణ ఎలా చేయాలి, రాజ్యాధికారాన్ని ఎలా చేయాలని చెప్పేసి బాగా చెప్తాడు అనమాట. అందువల్ల అతనే ప్రధానమంత్రిగా పెట్టుకుంటాడు. ఓకేనా?
సో ఇది చాలా బుక్స్లో మీకు కనిపించదు ఆ పాయింట్ అనేది. నెక్స్ట్ చూడండి, ఇక్తా సిస్టమ్ వాజ్ నాట్ ఓన్లీ రివైవ్డ్ బట్ ఆల్సో ఇట్ వాజ్ మేడ్ హెరిడిటరీ. ఇక్తా సిస్టమ్ అంటే ఏంటి? ఇక్తా సిస్టమ్ మీకు ఫస్ట్ ఇల్టుమిష్ అప్పుడు చెప్పాను. ఇక్తా సిస్టమ్ అంటే ల్యాండ్స్ ఇవ్వడం అనమాట. సో పెద్ద పెద్ద వ్యక్తులకి వాళ్ళకి ల్యాండ్స్ అనేది ఇస్తూ ఉంటారు కదా, సో దాన్ని ఇతను కూడా ఫాలో చేస్తాడు. సో మనకి బ్రహ్మదీయ కాన్సెప్ట్ ఉంది కదా, బ్రాహ్మణులకి ల్యాండ్స్ ఇట్లాంటి ఇవ్వడం అని చెప్పేసి, ఇలా ఇతను దాన్ని రివైవ్ చేయడమే కాకుండా హెరిడిటరీ చేస్తాడు. ఇక్కడ నుంచి వారసత్వంగా మాత్రమే సో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఏనే పర్సన్ ఉన్నాడు. ఈ ఏనే పర్సన్ ఇంతకుముందు అధికారిగా ఉన్నాడు. ఎక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ మహమ్మద్ బిన్ తుగ్లక్ టైంలో ఉన్నాడు అనుకోండి, సో అధికారిగా. నెక్స్ట్ అతనికి భూములు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు ఏ లేకుండా బీని తీసుకున్నాడు అనుకోండి, బి సపరేట్ వ్యక్తి అతనికి ఈట టైంలో ఎవరు అంటే వారసత్వంగా ఇక రావాలని చెప్పేసి ఇస్తాడు. అంటే ఏ నుంచి ఏ యొక్క సంబంధించిన వాళ్ళ కుటుంబీకులు మాత్రమే ఇస్తాడనమాట. అర్థమైందా? హెరిడిటరీ చేస్తాడు. ఇప్పుడు బిన్ తుగ్లక్ టైంలో ఏ ఉండొచ్చు, తర్వాత బి ఉండొచ్చు, వేరే పర్సన్ ఉండొచ్చు. కానీ ఇతని టైంలో వాళ్ళ కొడుకు మాత్రమే ఉంటాడు, కొడుకు మాత్రమే ఇస్తారు. అర్థమైంది కదా మీ కాన్సెప్ట్? సో టాలెంట్ బట్టి ఎవరన్నమాట, ఓన్లీ వారసత్వంగా మాత్రమే వస్తుంది. దాంట్లో ఇక్తా సిస్టమ్ అనేది ఫాలో అవుతుంది అనమాట. నెక్స్ట్ మనకి మాలిక్ మహమ్మద్ జైసీ, సో ఆత్రావతి పద్మావతి లీవ్డ్ ఇన్ ది జాన్పూర్. ఇతని టైంలో సో పద్మావతి అనే బుక్ రాస్తాడు. సో పద్మావతి అంటే ఏంటి? అల్లావుద్దీన్ ఖిల్జీ టైంలో చిత్తూరు మీద అటాక్ చేస్తారు కదా, రాజా రతన్ సింగ్ వాళ్ళ యొక్క వైఫ్ అనమాట పద్మావతి ఆమె పేరు. సో దానికి సంబంధించిన స్టోరీ మొత్తం కూడా రాస్తాడు ఇతను. సో ఇతను ఒక బ్రాహ్మణ్ అనమాట. మామూలుగా అయితే అతని ఇస్లాంలోకి మార్చి ఆ పేరు పెడతారు. సో అర్థమైందా? కాబట్టి రాసుకోండి పద్మావతి. సో పద్మావతి అనే గ్రంథాన్ని రాసిన పద్మావతి, మీరు ఇదే పాయింట్ రాసుకోండి మొత్తం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో ఇంగ్లీష్ మీడియం రాసుకోండి పద్మావతి. సో పద్మావతి అనే కావ్య గ్రంథం, ఏదో కావ్యం అని రాసుకోండి, రాసినటువంటి మాలిక్ మహమ్మద్ జైసీ, మాలిక్ మహమ్మద్ జైసీ, జయాసి అని కూడా ఉంటుంది ఒక దిక్కున, జయాసి అని కూడా ఉంటుంది. జయాసి ఇతని కాలంలో జాన్పూర్లో ఉండేవాడు రాసుకోండి. జాన్పూర్ నగరంలో ఉండేవాడు. అంటే ఇతను సమకాలీకుడు ఎవరికి? ఫిరోజ్ షా తుగ్లక్ ఇతను సేమ్ టైంలో ఉన్నారని చెప్పేసి దీని అర్థం. సో రేపు అడుగుతాడు ఎగ్జామినేషన్లో, పద్మావతి అనేది ఎవరు రాశారంటే మాలిక్ మహమ్మద్ జైస్ అనే అతను రాస్తాడు. సో ఇది ఎవరికి సంబంధించిందంటే రాజా రతన్ సింగ్ అనమాట. చిత్తూరు నగరాన్ని రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి మాలిక్ రతన్ సింగ్ ఉన్నాడు కదా, రాజా రతన్ సింగ్ వాళ్ళ యొక్క వైఫ్ వీళ్ళకి సంబంధించింది అనమాట. సో అర్థమైందా? ఇతను రాస్తాడు, ఎగ్జామినేషన్ పరంగా అడుగుతారు, చాలా ఇంపార్టెంట్ ఇది. అంటే మనకి ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో ఇతను ఉన్నాడు, ఎవరు? మాలిక్ మహమ్మద్ జైసీ ఆ నగరంలో ఉండేవాడు అనమాట. ఆ స్టోరీ మొత్తాన్ని కూడా ఇతను ఒక కావ్యంగా, ఒక నావెల్ లెక్క రాస్తాడు. ఓకేనా? సో ఈ విధంగా అల్లావుద్దీన్ ఖిల్జీ అటాక్ చేశాడు వీటికి సంబంధించి. నెక్స్ట్ ప్రాహిబిటెడ్ ది ప్రాక్టీస్ ఆఫ్ ది ముస్లిం ఉమెన్ గోయింగ్ అవుట్ వర్షిప్. అంటే ముస్లిం మహిళలు బయటకు వెళ్ళి పూజ చేసుకోకూడదు, అంటే ప్రార్థన చేసుకోకూడదు అనమాట. దీన్ని బహిరంగంగా ఇతను చేస్తాడంటే ఉమెన్స్ రోల్ని బాగా తగ్గిస్తాడు. ఉమెన్స్కి ఇది ఒక డార్క్ ఏజ్ అని చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మామూలుగా ఉమెన్స్ దర్గాకి వెళ్తారు, మస్జిద్కి వెళ్ళరు. సో తెలుసా ఇప్పటికి స్టిల్ టుడే. సో ఉమెన్స్ మస్జిద్కి వెళ్ళరు, దర్గాకి వెళ్ళొచ్చు అనమాట. దర్గాకి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవచ్చు. కానీ అతను అసలు బయటకే పోనివ్వడు. ఇతను వచ్చేసి ఎవరు ఉమెన్ని బయటికి పోనివ్వకుండా మొత్తం ప్రార్థనలు చేసుకోవడానికి చేయకుండా ప్రాహిబిట్ చేస్తాడు. ఓకేనా? కాబట్టి ఈ పాయింట్ రాసుకోండి, ఇంపార్టెంట్. ఇతను మహిళలను బహిరంగ ప్రార్థన చేసుకోనీయకుండా రద్దు చేశాడు. లేకుంటే మహిళలకు ఎలా అని రాసుకోండి, మహిళలకు బహిరంగ ప్రార్థనను రద్దు చేశాడు. సో బహిరంగ ప్రార్థనను రద్దు చేశాడు. సో చాలా అగ్రెసివ్ అనమాట ఇతను. సో కాబట్టి మహిళలు ఎక్కడా కూడా ఇంకా బహిరంగ ప్రార్థన చేసుకోకూడదు. సో ప్రార్థన చేసుకోకుండా ఇంట్లోనే చేసుకోవాలి. నమాజ్ అనేది ఇంట్లోనే చేసుకోవాలని చెప్పేసి చెప్తాడు. అంటే మహిళలు బయటికి రానివ్వడు. మహిళల గురించి మహిళల సాధికారత అనేది జీరో ఇక్కడ. సో ఎటువంటి లేదనమాట, మహిళలకి ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడు. ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. అలానే ఇతను ఆర్థోడాక్స్, ఇస్లాంలో ఆర్థోడాక్స్ అనమాట. ముస్లిం మతాన్ని చాలా బాగా పాటిస్తాడు, కంప్లీట్గా ఫాలో అవుతాడు అనమాట. ఓకేనా? ఆర్థోడాక్స్ ఏదైనా లిబరల్గా ఉండే వ్యక్తులు కొన్నిటిని కాదనుకుంటారు. అంటే ఇప్పుడు మతాల్లో ఉండే కొన్ని సంస్కృతి సాంప్రదాయాన్ని పట్టించుకోరు అనమాట. కానీ ఇతను ఎగ్జాక్ట్లీ ఖురాన్ చెప్పింది మొత్తం కూడా ఫాలో అయిపోతాడు. ఓకేనా? సో ఇది ఒకటి. నెక్స్ట్ ఇతనికి సంబంధించి ఇంకా ఉంటాయి చూడండి, చాలా పాయింట్స్ ఉంటాయి. ఇక చూడండి ఇతను ఏం చేస్తారంటే జిజియా ట్యాక్స్ ఉంది కదా, జిజియా పన్ను అంటారు. మామూలుగా ఇంతకుముందు జిజియా పన్ను అనేది మిక్స్డ్గా ఉంటుంది. కానీ ఇతను వచ్చి కంప్లీట్గా సపరేట్ ట్యాక్స్ చేస్తాడు. అంటే ఎక్కువ హిందువుల మీద వివక్ష చూపిస్తున్నాడు, వివక్షత అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో కాబట్టి జిజియా పన్నుని ప్రత్యేక ట్యాక్స్ చేస్తాడు. ఇంతకుముందు ట్యాక్స్లు మిగతా అన్ని కలిపి జిజియా పన్నుగా పే చేసేవాళ్ళు.
జిజియా పన్ను ఎవరి మీద వేస్తారు? ముస్లిమేతరులు, హిందువులు, బుద్ధులు వీళ్ళు ఉంటారు కదా ఆ టైంలో, వాళ్ళ మీద వేస్తారు. సో అర్థమై అంతే తప్ప ముస్లిమ్స్ మీద జిజియా పన్ను వేయరు. ఓన్లీ ఇస్లాం మీద వీళ్ళ మీద వేస్తారనమాట. అలానే కొంతమంది ఎగ్జామ్షన్ కూడా ఇస్తారు జిజియా పన్ను. ఎస్పెషల్లీ మనం చూస్తే చిల్డ్రన్, ఉమెన్, డిజేబుల్డ్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉంటుంది. సో కాబట్టి ఇది రాసుకోండి. ఎర్లియరు ఇది ల్యాండ్ ట్యాక్స్ అనమాట. అంటే మిగతా సుల్తాన్లు, ఢిల్లీ సుల్తాన్లు, మిగతా వాళ్ళని అల్లావుద్దీన్ ఖిల్జీ, గియాసుద్దీన్ తుగ్లక్ కావచ్చు, బాల్బను వీళ్ళందరి టైంలో కూడా జిజియా పన్ను అనేది ల్యాండ్ రెవెన్యూ లాగా, సో ల్యాండ్ రెవెన్యూలా ఉంటుంది. దీన్ని సపరేట్ ట్యాక్స్ వేసి హిందువుల మీద కూడా వేస్తాడు అనమాట, హిందువుల మీద. కాబట్టి ఇది రాసుకోండి. ఇతను జిజియా పన్నును ప్రత్యేక పన్నుగా చేశాడని రాసుకోండి. ఇతను జిజియా పన్నును ప్రత్యేక పన్నుగా చేశాడు. సో ప్రత్యేక పన్నుగా చేశాడు. సో హీ మేడ్ జిజియా యాజ్ ఏ సపరేట్ ట్యాక్స్ అనమాట. సో ఇంతకుముందు వచ్చేసి ల్యాండ్ రెవెన్యూలో భాగం. సో ల్యాండ్ రెవెన్యూలో భాగం మనకు బాల్బన్ టైంలో కూడా ఉంటుంది. సో బాల్బన్ టైంలో కూడా జిజియా పన్ను ఉంటుంది. సో అది ల్యాండ్ రెవెన్యూ, భూమికి సంబంధించిన పన్ను అన్ని కలిపి ఉంటుంది అనమాట, మిక్స్డ్గా ఉంటుంది. కానీ ఇక్కడ సపరేట్ చేస్తాడు. ఇక ల్యాండ్ రెవెన్యూ. సో జిజియా పన్ను మాత్రం పే చేయాలి. సో జిజియా పన్ను ఎవరి మీద వేస్తారు? నాన్ ముస్లిమ్స్ అనమాట, నాన్ ముస్లిమ్స్ మీద వేస్తారు. సో హిందువుల మీద వేస్తారు జిజియా పన్ను అనేది. పిలిగ్రమ్ ట్యాక్స్ కూడా ఉంటుంది. హిందువులు వాళ్ళకి దేవాలయం సందర్శించాలంటే ట్యాక్స్ కట్టాలి. సో హిందువులు వాళ్ళకి దేవాలయాలు అప్పట్లో ఉంటాయి, కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఇవన్నీ కూడా. సో అవన్నీ సందర్శించాలంటే ట్యాక్స్ కట్టాలన్నమాట. దాన్ని అక్బర్ వచ్చిన తర్వాత తీసేస్తాడు. అక్బర్ వరకు ఉంటుంది. అక్బర్ వచ్చి ఆ పిలిగ్రమ్ ట్యాక్స్, జిజియా పన్ను ఇవన్నీ రద్దు చేస్తాడు. ఓకేనా? సో ఇక్కడ చూడండి, ఈ జిజియా పన్ను కొందరికి ఎగ్జామ్షన్ ఉంటుంది, అది రాసుకోండి. సో ఈ పన్ను పిల్లలకు, మీరు ఓన్లీ చిల్డ్రన్ ఎగ్జామ్టెడ్. సో జిజియా ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ టు చిల్డ్రన్, ఉమెన్, డిజేబుల్డ్ పర్సన్స్. సో మీరు తెలుగు మీడియం వాళ్ళు అయితే జిజియా పన్ను పిల్లలకు, మహిళలకు మరియు దివ్యాంగులకు మినహాయింపు కలదు. సో పిల్లలకు, ఉమెన్, మహిళలు. సో పిల్లలు, అలానే దివ్యాంగులకు అనమాట. సో దివ్యాంగులు అంటే డిజేబుల్డ్ పర్సన్స్. సో వీళ్ళందరూ కూడా పన్ను మినహాయింపు ఉంటుంది. ఏ పన్ను అంటే జిజియా పన్ను అనమాట. సో ఈ పన్ను మినహాయింపు అనేది ఉంటుంది ఎవరికి? పిల్లలకి, మహిళలకి, దివ్యాంగులకి. ఇది కూడా అడిగారు యూపీఎస్సీలో స్టేట్మెంట్స్లో ఇంతకుముందు. సో ఎవరెవరికి జిజియా పన్ను అనేది ఎగ్జామ్షన్ ఉంటుందని చెప్పేసి. సో నెక్స్ట్ చూడండి, ఎరేజ్డ్ వాల్ పెయింటింగ్స్. సో ఇప్పటి వరకు అన్ని సుల్తాన్ల కాలంలో పెయింటింగ్స్ ఉంటాయన్నమాట కొన్ని. అంటే వాళ్ళు ఇస్లాంకి సంబంధించిన ఇవన్నీ పెయింటింగ్స్ ఉంటాయి గోడల మీద. మనకి ఆ కుతుబుద్దీన్ ఐబక్ దగ్గర నుంచి కూడా మిగతా టైంలో కూడా మిగతా వాళ్ళందరూ కూడా నిర్మించిన మసీదుల మీద పెయింటింగ్స్ ఉంటాయి, చిన్న చిన్న బొమ్మలు అట్లాంటివి. కానీ ఇతను ఆర్థోడాక్స్ అనమాట, చాలా ఆర్థోడాక్స్ ఇస్లాంలో. సో పెయింటింగ్స్ కూడా ఇతను యాక్సెప్ట్ చేయడు. కాబట్టి వాల్ పెయింటింగ్స్, గోడ మీద ఉండే చిత్రాలు, గోడ మీద చిత్రాలు ఏమంటారు? కుడ్డీ చిత్రాలు అంటారు. తెలుగు వర్డు కుడ్డీ చిత్రాలు అంటారు. కుడ్డీ చిత్రాలు అంటే తెలుగు వర్డు ప్యూర్ వర్డ్ అది. కుడ్డీ చిత్రాలు అంటే బొమ్మలు అనమాట, గోడ మీద ఉండే బొమ్మలు. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, మీరు మర్చిపోతారేమో. సో గోడ పైన బొమ్మల్ని ఇతను మొత్తం కూడా తుడిచేస్తాడు అనమాట కంప్లీట్గా. కాబట్టి అది రాసుకోండి, గోడ బొమ్మలు మొత్తం అన్ని. కేవ్స్ అవి కాదు ఇతని రాజ్యంలో, మొత్తం రాజ్యం అంతా ఇంక్లూడింగ్ ఇస్లాం అనే కాదు. గోడ పైన బొమ్మలు. సో గోడ పైన బొమ్మలను తుడిచి వేయించాడు ఎలా అని రాసుకోండి. ఎరేజ్ చేయడం అంటే మాయం చేయడం. సో మొత్తం తుడిపిచ్చేస్తాడు అనమాట బొమ్మలు. అంటే ఇస్లాంలో విగ్రహారాధన, విగ్రహాల బొమ్మలనే ఉండకూడదని చెప్పేసి. సో అర్థమైందా? సో ఇట్లా గోడ మీద బొమ్మలు కూడా లేకుండా చేస్తాడు. తర్వాత ఈ సెటప్ ది హాస్పిటల్స్ ఫర్ ది పూర్ కాల్డ్ ది దారుల్ షిఫా అని చెప్పేసి ఇప్పటికి కూడా ఈ టెర్మినాలజీ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఆ దారుల్ షిఫా అంటారు. సో కాబట్టి ఇతను పేదవాళ్ళకి హాస్పిటల్స్ నిర్మిస్తాడు, వైద్యశాలలు. సో కాబట్టి అది రాసుకోండి, ఇది రాసుకోండి ఫస్ట్. సో ఈ టెర్మినాలజీ రాసుకోండి, దారుల్ షిఫా. సో దారుల్ షిఫా అంటే హాస్పిటల్స్, వైద్యశాలలు అని రాసుకోండి. అంటే పేదవాళ్ళకి. సో పేదవాళ్ళకి వైద్యశాలలు అయితే నిర్మిస్తాడు అనమాట. ఇది ఒకటి మంచి పాయింట్గా చెప్పుకోవచ్చు ఇతని టైంలో. సో పేదవాళ్ళకి వైద్యశాలలు నిర్మిస్తాడు, దారుల్ షిఫా అని చెప్పేసి. మనకి నిజాం టైంలో కూడా ఇదే పేరు ఉంటుంది, దారుల్ షిఫా అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు కూడా చాలామంది ఆ తుర్క్స్, పర్షియన్కి ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఫిరోజ్ షా తుగ్లక్ వచ్చేసి ఇక్కడ దారుల్ షిఫా అని చెప్పేసి వీటిని తీసుకొస్తాడు, వైద్యశాలను కూడా నిర్మిస్తాడు. సో ఇంకా చూడండి, ఎస్టాబ్లిష్డ్ న్యూ టౌన్స్ అనమాట. ఇతను కొన్ని కొత్త నగరాలు తీసుకొస్తాడు, కొత్త నగరాలు. కాబట్టి రాసుకోండి, ఇతను నిర్మించిన కొత్త నగరాలను రాసుకోండి ఫస్ట్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఎస్టాబ్లిష్డ్ న్యూ టౌన్స్ అని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఇతను నిర్మించిన నగరాలు లేదా పట్టణాలు. సో నగరాలు లేదా పట్టణాలు రాసుకున్నారా? సో కింద ఒక పాయింట్ రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి
ఫిరోజ్ షా కోట్లా ఇన్ ఢిల్లీ. ఇప్పుడు మన ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఉంది కదా, క్రికెట్ స్టేడియం. సో ఫిరోజ్ షా కోట్లా క్రికెట్ స్టేడియం ఉంది కదా, సో ఆ నగరం పేరు మీద కానీ దానికి పేరు వచ్చింది. కానీ దాన్ని అరుణ్ జైట్లీ చనిపోయిన తర్వాత దాన్ని అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం అని పిలుస్తున్నారు. సో మనకి ఆర్థిక శాఖ మంత్రులు పనిచేస్తారు కదా మొట్టమొదటి టర్మ్లో, మోడీజీ టర్మ్లో, అప్పుడు ఆయన పేరు పెట్టారనమాట ఫిరోజ్ షా కోట్లా. సో కాబట్టి మొట్టమొదటి నగరం ఏంటంటే ఫిరోజ్, ఇతని పేరే పెట్టుకుంటాడు ఫిరోజ్ షా కోట్లా. ఫిరోజ్ షా కోట్లా నగరం ఒకటి ఢిల్లీలో ఉంటుంది ఇది. సో ఇప్పుడు ఈ స్టేడియం ఇవన్నీ కూడా ఈ ప్రాంతంలో ఉంటాయన్నమాట ఢిల్లీలో. సో మీరు చూస్తారా, క్రికెట్ చూస్తారా? సో ఫిరోజ్ షా కోట్లా స్టేడియం ఉంటుంది. సో కోహ్లీ హోమ్ గ్రౌండ్ అంటారు కదా, సో గంభీర్ కోహ్లీ హోమ్ గ్రౌండ్ ఇదే అనమాట. దీన్ని ఇప్పుడు వచ్చేసి అరుణ్ జైట్లీ, సో అరుణ్ జైట్లీ స్టేడియం అని చెప్పేసి పిలుస్తున్నారు. ఓకేనా. నెక్స్ట్ హిస్సార్. హిస్సారు ఆ ఫిరోజ్ అంటారు లేదా హిస్సార్ అంటారు. హర్యానాలో హిస్సార్ జిల్లా ఉంది కదా, ఇప్పుడు హర్యానాలో ఉంటుంది హిస్సార్ అని చెప్పేసి. ఇప్పటికి కూడా ఉంది హిస్సార్. హిస్సార్ అని రాసుకోండి చాలు. హిస్సార్ ప్రజెంట్ ఇది హర్యానాలో ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఉందన్నమాట హర్యానాలో హిస్సార్ జిల్లా. సో ఆ నగరాన్ని కూడా నిర్మించింది ఏమంటే ఆ పట్టణాన్ని కూడా ఫిరోజ్ షా తుగ్లకే. సో ఫిరోజ్ షా తుగ్లక్ టైంలోనే అది కూడా నిర్మించాడు. ఫిరోజ్ షా తుగ్లకే నిర్మిస్తాడు హిస్సారు. తర్వాత వచ్చేసి మనకి ఫిరోజాబాద్. సో ఫిరోజాబాద్ కూడా ఇతను నిర్మిస్తాడు. ఇది ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఉత్తరప్రదేశ్లో ఉంటుంది ఫిరోజాబాద్. సో ఇక్కడ ఫిరోజ్ షా కోట్లా ఒకటి, హిస్సార్ హర్యానాలో ఉండే హిస్సార్ కావచ్చు, తర్వాత ఫిరోజాబాద్ ఇది వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఈ నగరాలన్నీ కూడా ఎవరు నిర్మిస్తారంటే ఫిరోజ్ షా తుగ్లక్ అయితే నిర్మిస్తాడు అనమాట. నగరాలు 3 నగరాలు నిర్మిస్తాడు. అదే మహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్మించిన నగరం ఏంటి, జహాపన అని చెప్పేసి ఉదాహరణ అయితే నిర్మిస్తాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెటప్ ది న్యూ డిపార్ట్మెంట్స్ ఇన్ ది ఢిల్లీ సల్తనత్ అనమాట. సో కొన్ని న్యూ డిపార్ట్మెంట్స్ వచ్చాయి కదా, మనం ఇవన్నీ చూడండి ఇక్కడ. సో కొన్ని అయితే తీసుకొస్తారనమాట. సో వీటికి సంబంధించి కొన్ని చూద్దాం ఏమున్నాయో. సో ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి మనకి దివాన్-ఐ ఖైరత్ అనమాట. సో దివాన్-ఐ ఖైరత్ ఉదాహరణ తీసుకొస్తాడు. మళ్ళీ చెప్తాను అది. సో దివాన్-ఐ ఖైరత్ అనమాట. దివాన్-ఐ ఖైరత్. సో దివాన్-ఐ ఖైరత్ అంటే ఏంటంటే టు మేక్ ప్రొవిజన్స్ ఫర్ ది మ్యారేజ్ ఆఫ్ ది పూర్ గర్ల్స్ అనమాట. పేద అమ్మాయిలకి వివాహం చేసే ఒక విభాగం అని రాసుకోండి. డిపార్ట్మెంట్ అంటే విభాగం అని. సో పేద అమ్మాయిలకి వివాహం చేసే విభాగం ఒక డిపార్ట్మెంట్ అనమాట. అంటే పేద గర్ల్స్ ఉంటారు కదా, వాళ్ళకి మ్యారేజ్ చేసుకోవడం కష్టం అనమాట. సో అర్థమైందా? వాళ్ళందరికీ ఇతను మ్యారేజ్ చేస్తూ ఉంటాడు. మ్యారేజ్ చేసి ఒక సంస్థను తీసుకొస్తాడు, దివాన్-ఐ ఖైరత్ అని చెప్పేసి. నెక్స్ట్ 3 ఇది రాసుకోండి, కింద రాసుకోండి. దివాన్-ఐ బందగాన్ అనమాట. బందగాన్ అంటే స్లేవ్స్ అని అర్థం. సో డిపార్ట్మెంట్ ఫర్ ది స్లేవ్స్ అనమాట, బానిసల విభాగం. సో దివాన్-ఐ బందగాన్. సో ఇది రాసుకోండి, డిపార్ట్మెంట్ ఫర్ ది స్లేవ్స్ అనమాట. దివాన్-ఐ బందగాన్ అంటే బానిసల విభాగం. సో బానిసలు ఉంటారు కదా అప్పట్లో, వాళ్ళందరూ కూడా సంబంధించినటువంటి ఒక విభాగం ఉండేది. సో డిపార్ట్మెంట్ మొత్తం డీటెయిల్స్ వాళ్ళని ఎన్రోల్ చేసుకొని వాళ్ళు ఏమేమి వర్క్ చేయాలి, ఎటువంటి మొత్తం ఉంటాయి. అప్పట్లో స్లేవ్స్ 2 రకాలు గుర్తుపెట్టుకోండి. మనకి వేదకాలం నుంచి అలానే ఉంటారు. మెన్ వచ్చేసి కంప్లీట్గా బయట వర్క్ చేస్తారు, అగ్రికల్చరు, యుద్ధాలు ఇట్లాంటి వాటిలో సేవలు చేయడం అట్లాంటివి ఉంటాయి. ఉమెన్ మాత్రం ఆ సుల్తాన్ దగ్గర సేవలు చేస్తారు. అంతఃపురంలో మొత్తం ఉన్నటువంటి సేవలన్నీ కూడా డొమెస్టిక్ వర్క్స్, వంటలు చేయడం కానీ, సో వాళ్ళకి సేవలు చేయడం మిగతా అన్నీ కూడా ఇట్లా బానిసల విభాగం అని చెప్పేసి అర్థం అనమాట. సో సుల్తాన్లు వివరాలకు స్నానాలు చేయించడం అవి కూడా అప్పుడే ఒళ్ళ చేసేవాళ్ళు, బానిసలే. ఇంట్లో పనులు మొత్తం వాళ్ళే. అర్థమైందా? సో వాళ్ళకి డ్రెస్సింగ్ చేయడం కానీ, నెక్స్ట్ మేకప్ చేయడం మొత్తం కూడా బానిసలు ఉంటారు ఎక్కువ అక్కడంతా ఆ టైంలో. సో కాబట్టి బానిసల విభాగం ఒకటి తీసుకొచ్చాడు అనమాట. సో అర్థమైందా? ఇది ఒకటి మిస్ అయింది, నేను తర్వాత చెప్తాను పబ్లిక్ వర్క్ సంబంధించి. సో దివాన్-ఐ ఖైరత్ ఒకటి, దివాన్-ఐ బందగాన్ అనమాట. సో ఈ 2 గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ డిపార్ట్మెంట్స్ అన్ని నేను లిస్ట్ అవుట్ చేశాను, మళ్ళీ క్లారిటీకి చెప్తాను మొత్తం కూడా చివరిలో అడ్మినిస్ట్రేషన్లో. సో ఇవన్నీ రాసుకున్నారు. అయితే ఎటువంటి నగరాలు తీసుకొచ్చాడు ఇవన్నీ కూడా. సో ఇతను ఆర్థోడాక్స్ రూలర్ అనమాట. మనకి అల్లావుద్దీన్ ఖిల్జీ లాగే ఆర్థోడాక్స్ రూలర్. అతని తర్వాత మనకి బాగా కనిపించే ఇతనే. సో ఫిరోజ్ షా తుగ్లక్ కనిపిస్తాడు, కానీ చాలా సేవా కార్యక్రమాలు చేస్తాడు. సో ఇంకా ఆనకట్టలు కూడా నిర్మిస్తాడు. కాలువలు ఉన్నాయి కదా, సో కాలువలు కూడా ఇంతవరకు రాసుకున్నారు కదా. ఇతను ఎటువంటి తీసుకొచ్చాడు అన్నీ కూడా. సో ఇంకా ఇతను మనకి సంబంధించి చూస్తే హీ రిలేటెడ్ టు అన్సక్సెస్ఫుల్ ఎక్స్పెడిషన్స్ టు బెంగాల్. సో బెంగాల్లో ఇతనికి తిరుగుబాటు మొదలవుతుంది అనమాట. తిరుగుబాటు మొదలయ్యి యుద్ధాలు జరుగుతాయి బెంగాల్తో, సో బెంగాల్ సామ్రాజ్యంతో. సో బెంగాల్ బిగేమ్ ఫ్రీ ఫ్రమ్ ది కంట్రోల్ ఆఫ్ ది ఢిల్లీ సుల్తాన్, అంటే రెబల్లియన్. సో రెబల్లియన్ అంటే తిరుగుబాటు. సో తిరుగుబాటు అంటే అక్కడ ఉంటే కొంతమంది వ్యక్తులు తిరుగుబాటు చేస్తారు ఫిరోజ్ షా తుగ్లక్ పైన. తిరుగుబాటు చేస్తారు, వీళ్ళు గెలుస్తారు. ఫిరోజ్ షా తుగ్లక్ ఓడిపోతాడు. 2 సార్లు జరుగుతాయి తిరుగుబాట్లు. 2 తిరుగుబాట్లో కూడా ఇతను ఓడిపోతాడు అనమాట. ఫిరోజ్ షా తుగ్లక్ ఓడిపోయి ఢిల్లీ సామ్రాజ్యం నుంచి బెంగాల్ విడిపోతుంది అనమాట. విడిపోయి ప్రత్యేకంగా ఏర్పడుతుంది. బెంగాల్ సుల్తాన్ నుంచి వస్తారు, వాళ్ళే బ్రిటిష్ టైం వరకు ఉంటారు. సో అర్థమైందా? కాబట్టి రాసుకోండి,
ఇతని కాలంలో, సో మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏం రాసుకుంటున్నారు? సో ఇక్కడి నుంచి రాసుకోండి, డ్యూరింగ్ ఈస్ పీరియడ్ అని రాసుకోండి, లేదా ఇది మొత్తం రాసేసుకోండి. లేదా డ్యూరింగ్ ఈస్ పీరియడ్ బెంగాల్ బికేమ్ ఫ్రీ ఫ్రమ్ ది కంట్రోల్ ఆఫ్ ఢిల్లీ సల్తనత్. సో ఇతని కాలంలో బెంగాలు ఢిల్లీ సామ్రాజ్యం నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. సో ఇతని కాలంలో బెంగాల్ ఢిల్లీ సామ్రాజ్యం నుంచి విడిపోయి స్వతంత్ర రాజ్యంగా ఏర్పడింది. సో అర్థమైందా? అంటే ఢిల్లీ సామ్రాజ్యం నుంచి ఒక భాగం కోల్పోయారు అనమాట వీళ్ళు. సో ఢిల్లీ సామ్రాజ్యం నుంచి బెంగాల్ అనే భాగం, సో ఈ బెంగాల్ అనే ప్రాంతాన్ని కోల్పోయి స్వతంత్రంగా ఏర్పడుతుంది. ఇదంతా కూడా ఢిల్లీ సల్తనత్తు. సో బెంగాల్ మొత్తాన్ని వీళ్ళు కోల్పోతారు అనమాట. సో అర్థమైందా? ఎందుకంటే 2 తిరుగుబాట్లు వస్తాయి. 2 తిరుగుబాట్లని ఫిరోజ్ షా తుగ్లక్ ఎదుర్కోలేకపోతాడు. సో ఎదుర్కోలేక ఆ భాగం మొత్తం కోల్పోతాడు. అంతే కదా, ఒక రాజు తిరుగుబాటు ఎదుర్కోలేకపోయాడు అనుకోండి. ఇప్పుడు మనకి ఆ ఉజ్జయిన్లో ఉన్న అశోకుడు తక్షశిల వెళ్ళి తిరుగుబాటు అణచివేస్తాడు. ఏది వాళ్ళ నాన్న టైంలో వచ్చిన బిందుసార టైంలో వచ్చిన తిరుగుబాటుని. సో అణచివేయకుంటే ఖచ్చితంగా అది కోల్పోతారు, ఆ రాజ్యాన్ని కోల్పోతారు కదా, అక్కడ ఉండే వాళ్ళు స్వతంత్రులు అయిపోతారు. సో అర్థమైంది ఆ విధంగా. సో కాబట్టి తిరుగుబాటు జరిగి ఆ బెంగాల్ని కోల్పోతారు. ఇక్కడ చూడండి, ఈ డెవలప్డ్ ది రాయల్ ఫ్యాక్టరీస్. సో కార్ఖానాలు అంటారు, ఇప్పటికి కూడా ఇదే పేరు పిలుస్తారు ఎక్కువగా మనకి, కార్ఖానాలు అంటారు. కార్ఖానాలు రాసుకోండి, కార్ఖానాలు. సో కార్ఖానాలు అంటే రాయల్ ఫ్యాక్టరీస్ అనమాట. సో మీరు ఫస్ట్ రాసుకోండి, కార్ఖానాస్ అంటే ఏంటంటే రాయల్ ఫ్యాక్టరీస్. సో కార్ఖానా అని చెప్పేసి కోళ్ళను పెట్టుకొని ఇట్లా రాసుకోవాలి, లేదా రాయల్ ఫ్యాక్టరీస్ అని కోళ్ళను పెట్టుకొని కార్ఖానాస్ రాసుకోండి. సో రాయల్ ఫ్యాక్టరీస్ అంటే ఏం చేస్తారు? కార్ఖానాలు అంటే మామూలు కార్ఖానాలు అంటే ఏంటి? కార్ఖానాస్ అని ఎప్పుడు మనం వింటూ ఉంటాం హైదరాబాద్లో, ఒక లోకల్ నేమ్ కార్ఖానా అంటే వస్తువులన్నీ తయారు చేస్తారు అనమాట. అదే రాయల్ కార్ఖానా అంటే రాజుకు సంబంధించినటువంటి అన్ని సిల్క్ వస్త్రాలు, వాళ్ళు వేసుకునే వస్త్రాలు కావచ్చు, నెక్స్ట్ గోల్డ్ ఆర్నమెంట్స్ కావచ్చు, వాళ్ళకి యుద్ధ సామాగ్రి కావచ్చు, అంటే యుద్ధం చేసుకుంటారు కదా మొత్తం ఐరన్ హెల్మెట్ కావచ్చు. ఇస్లాంలో ఐరన్ హెల్మెట్ ఉంటుంది, మీరు చూసారో లేదో, వాళ్ళ గోరి వాళ్ళందరూ వస్తారు కదా, ఐరన్ హెల్మెట్ ఉండి ఇలా ఉంటుంది పొడుగ్గా. అవన్నీ కూడా మనకి వెస్ట్రన్ ఏరియా నుంచి వచ్చాయి అనమాట. అటువంటి అంటే రాయల్ వస్తువులు మొత్తం కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను, ఇది మీకు ఎకానమీలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను రాయల్ కార్ఖానాస్ అంటే ఎలా ఉంటాయని. వాళ్ళకి సంబంధించి రాజుకు సంబంధించిన అన్ని వస్తువులు కూడా, గోల్డ్కి సంబంధించిన ఆర్నమెంట్స్ కావచ్చు, ఆ సిల్వర్ ఐరన్కి సంబంధించిన వస్తువులు కావచ్చు, నెక్స్ట్ వాళ్ళ వస్త్రాలు తయారు చేయడం, చేనేతం కానీ మొత్తం అన్ని కూడా ఉంటాయన్నమాట. ఇటువంటి ప్రత్యేక ఇతర తీసుకొస్తాడు, అంతకుముందు ఉండవు ఇవి కార్ఖానాస్ అనేవి, ఇతర ఏర్పరుస్తాడు. కాబట్టి ఫిరోజ్ షా తుగ్లక్ ఆ డెవలప్డ్ ది రాయల్ కార్ఖానాస్. ఇంతకుముందు ఇవి ఎలా ఉంటాయంటే ఒక చిన్న ప్రాంతం అనమాట, ఏదో సింపుల్గా తయారు చేస్తూ ఉంటారు, దాన్ని బాగా డెవలప్ చేస్తాడు. ఇక్కడ నుంచి రాజు మొత్తానికి ఇక్కడే తయారవ్వాలి, రాజుకి వాళ్ళ కుటుంబీకులు మొత్తానికి కూడా ఇక్కడి నుంచే వస్తువులు రావాలి, వస్త్రధారణకు సంబంధించినవి కావచ్చు, ఆర్నమెంట్స్, గోల్డ్, పనిముట్లు, ఇంకా చాలా ఉంటాయి వాళ్ళకి. సో మద్యం సేవించే లాంటివి ఉంటాయి కదా, పాత్రలు, భోజనశాలకు సంబంధించి కావచ్చు, పెద్ద పెద్ద పాత్రలు, అవన్నీ కూడా రాయల్ కార్ఖానాస్ అనమాట. అంటే రాజుకి వాళ్ళ కుటుంబీకులకు సంబంధించి అంతఃపురానికి సంబంధించిన మొత్తం వస్తువులన్నీ కూడా ఇక్కడ తయారవుతాయి. సో అర్థమైందా? మనకి బయట వేరే ఉంటాయి కార్ఖానాస్ అని చెప్పేసి. బాహుబలి మూవీ ఇంట్రడక్షన్ చూపిస్తారు కదా, సో కట్టపడి మీట్ అవుతారు కదా, సుదీప్ మీట్ అవుతాడు, ఫైట్ జరుగుతుంది ఇద్దరి మధ్య, అక్కడ ఆయుధాలన్నీ తయారు చేస్తుంటారు చూడండి చుట్టూ. సో అదనమాట, అంటే అది ఆయుధ సామాగ్రిని తయారు చేస్తారు, వాటిని కూడా కార్ఖానాస్ అనేవి పిలుస్తారు. కానీ అది రాయల్ కార్ఖానాస్ కావాలన్నమాట, అవి సపరేటు. ఓకేనా? ఇట్లా నెక్స్ట్, హీ వాజ్ ది ఫస్ట్ సుల్తాన్ ఈ ఢిల్లీ సల్తనత్ టు ఇంపోజ్ ది షార్బ్ అంటే ఏంటంటే ఇరిగేషన్ ట్యాక్స్. సో వీళ్ళ తాత అయితే ఇరిగేషన్ ట్యాక్స్ తీసుకొస్తాడు, దానికి ఇతను పన్ను వేస్తాడు. అతను ఫ్రీగా కాలువలన్నీ దొవ్వించి రైతుల్ని బాగా చేసుకుంటాడు. సో అదే మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా ఫాలో అవుతాడు. కానీ ఇతను ఎందుకు వాళ్ళకి ఊరికే ఇవ్వాలని చెప్పేసి ఇరిగేషన్ ట్యాక్స్ చేస్తాడు. కాబట్టి నీటి పన్ను అని రాసుకోండి, షార్బ్ అంటే నీటి పన్ను. సో ఇరిగేషన్ ట్యాక్స్ అనమాట, అంటే మనకి నీటిపారుదల వ్యవస్థ ఉంది కదా, ఇరిగేషన్ ఎందుకు? పంటలు పండటం కోసం. సో పంటలు పండటం కోసం కాలువలు తీయించి ఇరిగేషన్ చేస్తారు. మనకి ఇరిగేషన్ తీసుకొచ్చిన మొట్టమొదటి సుల్తాన్ ఎవరు? ఇరిగేషన్ తీసుకొచ్చింది గియాసుద్దీన్ తుగ్లక్. చూడండి, గియాసుద్దీన్ తుగ్లక్ చూడండి, మొట్టమొదటి గియాసుద్దీన్ తుగ్లక్ మొట్టమొదటిసారి నీటిపారుదల వ్యవస్థను తీసుకొస్తాడు. సో దానికి అనుగుణంగా వ్యవసాయానికి డెవలప్ చేయడం కోసం మహమ్మద్ బిన్ తుగ్లక్ పనిచేస్తాడు. సో డిపార్ట్మెంట్ ఆఫ్ దివాన్-ఐ కోహియన్ తీసుకొచ్చి, సో ఇతను మాత్రం ఆ ఇరిగేషన్కి ట్యాక్స్ వేస్తాడు. కాబట్టి ఇరిగేషన్ మీద ట్యాక్స్ వేసిన మొట్టమొదటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఫిరోజ్ షా తుగ్లక్. సో ఇతను చూడండి, చాలా కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. జిజియా పన్ను సపరేట్ ట్యాక్స్ వేస్తాడు, ఇక్కడ నుంచి ల్యాండ్ రెవెన్యూ కట్టాలి, జిజియా పన్ను కట్టాలి. అంతకుముందు ల్యాండ్ రెవెన్యూలోనే, ల్యాండ్ పన్ను, భూ పన్నులోనే జిజియా ట్యాక్స్ ఉండేది. అర్థమైందా? సో కాబట్టి ఇతను నీటి పన్ను కూడా విధిస్తాడు అనమాట, అంటే నీటిపారుదల పన్ను అంటారు. వ్యవసాయ భూములకి నీరు రావాలంటే ఖచ్చితంగా పన్ను పే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి రిపేర్డ్ ది కుతుబ్ మినార్.
సో ఇతని టైంలో కుతుబ్ మినార్ మీద పిడుగు పడుతుంది, పిడుగు సో కొంత డ్యామేజ్ అవుతుంది అనమాట. కుతుబ్ మినార్ చెప్పుకున్నాం కదా, కుతుబ్ మినార్ ఎవరు మొదలు పెట్టారు? కుతుబుద్దీన్ ఐబక్. ఎవరు కంప్లీట్ చేశారు? ఇల్టుట్మిష్. చదవండి, మర్చిపోతారు లేకుంటే. ఢిల్లీ సల్తనత్ మీరు కంప్లీట్ అయ్యే లోపు 3 టైమ్స్ చదువుకోవాలి మినిమం. 3 టైమ్స్ చదివితే కానీ గుర్తుండదు మీకు, ఓకేనా? ఆ టెర్మినాలజీస్ అవన్నీ గుర్తుండవు. అయితే ఇతని టైంలో రాసుకోండి, పిడుగుపాటుకు గురైన కుతుబ్ మినార్ను బాగు చేయించాడు. పిడుగుపాటుకు గురైన కుతుబ్ మినార్ను బాగు చేయించాడు. లైటనింగ్ అనమాట పిడుగుపాటు. సో పిడుగుపాటుకు గురైన కుతుబ్ మినార్ను బాగు చేయిస్తాడు ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. సో కాబట్టి కుతుబ్ మినార్కి సంబంధించి మనకి 3 విషయాలు ఉంటాయి మేజర్గా. ఒకటి, కుతుబ్ మినార్ ప్రారంభించింది ఎవరంటే ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. దాని నిర్మాణం కంప్లీట్ చేసింది అలై మినార్ తీసుకొచ్చింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. అంటే అతను ఇంకొక మినార్ నిర్మించాలని అనుకుంటాడు, కానీ అది అవ్వదు. సో తన టైంలో అయిపోతుంది. తర్వాత వచ్చేసి దానికి సంబంధించి మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటంటే ఇదనమాట, మెరుపు. సో పిడుగుబడి కుతుబ్ మినార్ డ్యామేజ్ అవుద్ది, దాన్ని రిపేర్ చేయిస్తాడు ఎవరు? ఫిరోజ్ షా తుగ్లక్. ఇలా ఇవన్నీ కూడా ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో జరిగే మేజర్ ఈవెంట్స్గా మనము ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇటువంటి ఈవెంట్స్ అన్నీ కూడా ఎవరి టైంలో జరుగుతాయి? సో ఫిరోజ్ షా తుగ్లక్ టైంలో అయితే జరుగుతాయి అనమాట. సో ఓకేనా?